జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. మనం రోజు త్రాగే నీరు జంతువులకు మొక్కలకు ప్రాణాధారమని మనందరికీ తెలుసు. అందులో అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయని మీకు తెలుసా? ఒక చిన్న ప్రయోగం ద్వారా నీటిలో దాగి ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం. దీనికోసం మనకు కావలసిన వస్తువుల్లో బీకరు, నీరు, 9 volts HW బ్యాటరీ, టాంగ్స్. ఈ ప్రక్రియ వేగంగా జరగటానికి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లం అవసరం. ముందుగా బీకర్ను నీటితో నింపుదాం. చర్య వేగవంతంగా జరగటానికి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలుపుదాం. ఇప్పుడు బీకర్లో 9 volts బ్యాటరీని ఉంచుదాం. గమనించారా? బ్యాటరీని నీటిలో ఉంచగానే చిన్న చిన్న బుడగలు రావటం మొదలయ్యాయి. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. నీరు అంటే ఏమిటి? హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల కలయిక. మనము పంపిన విద్యుత్తు ఆ నీటి అణువులను విడగొడుతుంది. బ్యాటరీ యొక్క ధనధ్రువం వద్ద ఆక్సిజన్ వాయువు, అదే సమయంలో రుణధ్రువం వద్ద హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే రుణధ్రువం వద్ద వచ్చే బుడగలు ధనధ్రువం వద్ద కంటే రెట్టింపు ఉన్నాయని, అంటే 1:2 నిష్పత్తిలో విడిపోతున్నాయన్నమాట. చూసారా? ఒక చిన్న బ్యాటరీ సహాయంతో మనము నీటిని విడదీసి వాయువులను తయారు చేశాం. ఇదే టెక్నాలజీని ఉపయోగించి క్లీన్ ఎనర్జీ కోసం, అలాగే రాకెట్ ఇంధనాల కోసం వాడుతున్నారు. సైన్స్ను ఉపయోగించి అద్భుతాలు చేయవచ్చు.